నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. రైతు బంధు చెల్లింపులకు ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. రైతు బంధు చెల్లింపులకు సంబంధించి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్న ఈసీ చెల్లింపులకు ఇచ్చిన అనుమతి ఆదేశాలను ఉపసంహరించుకుంది. 2018 తరహాలోనే నిబంధనలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి చెల్లింపులు చేసేందుకు 2 రోజుల క్రితం ఈసీ అనుమతి ఇచ్చింది. సైలెన్స్ పీరియడ్, పోలింగ్ తేదీన చెల్లింపులు చేయవద్దని పేర్కొంది. శని, ఆది, సోమవారాల్లో బ్యాంకు సెలవులైనందున మంగళవారం చెల్లింపులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చెల్లింపులపై ఆర్థిక మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ శాసనసభ ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు అజయ్ వి నాయక్ పంపిన నివేదిక ఆధారంగా రైతు బంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాసిన ఈసీ తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు చెల్లింపుల అనుమతిని ఈసీ వెనక్కి తీసుకోవడంపై భారాస మండిపడింది. కాంగ్రెస్ కుట్రలతోనే రైతు బంధు ఆగిపోయిందంటూ విమర్శలు గుప్పించింది. రైతు బంధు ఆపాలని కాంగ్రెస్ నేతలు గత నెలలోనే ఫిర్యాదు చేశారని, ఇదే అంశంపై తాను విజ్ఞప్తి చేస్తే ఈ నెల 28న రైతు బంధు ఇచ్చేందుకు ఈసీ అంగీకరించినట్టు కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నేతలు మరోసారి ఫిర్యాదు చేస్తే రైతు బంధును ఈసీ మళ్లీ ఆపేసిందని మండిపడ్డారు. రైతు బంధును నిలిపివేస్తే తమకే ఓట్లు పడతాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారని, అది నెరవేరబోదని కేసీఆర్ స్పష్టం చేశారు. నోటికాడి ముద్దను లాక్కున్నట్టుగా అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రైతులు ఓటుతోనే ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో భారత నేతలు రైతు బంధుకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరిస్తూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఈసీని కోరారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల వల్లే రైతు బంధు చెల్లింపు అనుమతులను ఈసీ వెనక్కి తీసుకుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హరీష్ రావు వ్యాఖ్యల వల్లే రైతు బంధుకు ఈసీ అనుమతి రద్దు చేసిందని రేవంత్ తెలిపారు. నిజంగా రైతులకు మేలు చేసే ఉద్దేశం కేసీఆర్, హరీష్ కు లేదని ఆయన ఆరోపించారు. రైతు బంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆతృత మాత్రమే భారాసకు ఉందన్నారు. తెలంగాణలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, 10 రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని 15,000 రైతు భరోసా ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. రైతు బంధు విషయంలోనూ కాంగ్రెస్ భారాస నాటకం ఆడుతున్నాయని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే విషయంలో భారాసకు చిత్తశుద్ధి లేదన్న ఆయన ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. భారాస, కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని ఆయన అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో 2 పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్ల వయసున్న తెలంగాణ వచ్చే 5 ఏళ్లలో నెంబర్ 1 కావాలంటే భాజపాకే పట్టం కట్టాలని ప్రధాని మోదీ ప్రజల్ని కోరారు. తెలంగాణలో తొలిసారి భాజపా సర్కారు ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మహబూబాబాద్, కరీంనగర్లో ప్రచారం చేసిన ప్రధాని కేసీఆర్ అంధవిశ్వాసాన్ని నమ్మే సచివాలయాన్ని కూల్చారని ఆరోపించారు. మూఢనమ్మకాలకు బానిసైన సీఎం, ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ అని ప్రధాని తెలుగులో చెప్పారు. భారాస అవినీతి పరుల్ని జైలుకే పంపాలనే సంకల్పం తీసుకున్నట్లు ప్రధాని పునరుద్ఘాటించారు. ప్రజల్ని మోసం చేసేందుకున్న ఏ అవకాశాన్ని భారాస, కాంగ్రెస్ వదిలిపెట్టలేదన్నారు. తెలంగాణలో మార్పు తథ్యమన్న మోదీ ప్రజలు భారాసను ఓడిస్తారని, కాంగ్రెస్ ని గెలవనీయరని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లు గడిచినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోవడం బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి, గద్వాలలో బహిరంగ సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ 10 ఏళ్లలో భారాస ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందో ఆలోచించాలన్నారు. వచ్చే ఏడాది అంటూ కేసీఆర్ 10 ఏళ్లు గడిపారు కానీ ఎవరికీ మేలు చేయలేదని విమర్శించారు. భారాస ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై అవగాహన లేదన్న ప్రియాంక ప్రజలకు సహాయం చేయాలన్న ఆలోచన కూడా లేదన్నారు. నోట్ల రద్దు, కరోనా, జీఎస్టీ ఇలా అనేకసార్లు ప్రజలు ఇబ్బందులు పడ్డా ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. ఉద్యోగాలు కావాలన్న యువత కలల్ని ఈ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. మహిళలపై రోజు అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల చిన్న సమస్యల్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదన్నారు. అటు డోర్నకల్ నియోజకవర్గంలో పర్యటించిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారానికి వస్తే 6 గ్యారంటీల్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు తెస్తామంటున్న ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప ఏమీ లేవని భారాస అధినేత కేసీఆర్ దుయ్యబట్టారు. ఇందిరమ్మ పాలన బాగుంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టి 2 రూపాయలకే కిలో బియ్యం ఎందుకిచ్చారని ప్రశ్నించారు. షాద్నగర్, చేవెళ్ల, ఆందోళనలో సుడిగాలి ప్రచారం నిర్వహించిన కేసీఆర్ 10 ఏళ్ల క్రితం తెలంగాణ ఎట్లుండెనో ఇప్పుడెట్లుందో గమనించాలని ప్రజల్ని కోరారు. భారాస గెలిస్తే అసైన్డ్ భూములు లాక్కుంటున్నారని అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. భారాస గెలిస్తే తొలి మంత్రివర్గ సమావేశంలోనే అసైన్డ్ భూములకు పట్టాలిచ్చేందుకు ఆమోదం తెలుపుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. షాద్నగర్ వరకు మెట్రో రైలు నిర్మిస్తామని, చేవెళ్లలో దళితులందరికీ ఒకే విడతలో దళిత బంధు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏ తప్పు చేయని చంద్రబాబును 53 రోజులు జైల్లో పెడితే వేలాది కోట్ల లూటీ చేసిన సీఎం జగన్ను ఎక్కడ పెట్టాలని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి యువగళం పాదయాత్ర పునః ప్రారంభించిన లోకేష్ అనంతరం తాటిపాక సెంటర్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న లోకేష్ అధికారంలోకి వచ్చాక అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. వైకాపా నేతలు కాజేసిన సొత్తును పేదలకు పంచే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. తాటిపాక సెంటర్లో నిర్వహించిన యువగళం బహిరంగ సభకు జనసంద్రం పోటెత్తింది. తెలుగుదేశం జనసేన శ్రేణుల నినాదాలతో సభ దద్దరిల్లింది. లోకేష్ మలివిడత పాదయాత్రకు తెలుగుదేశం శ్రేణులతో పాటు జనసేన నేతలు కార్యకర్తలు మద్దతు పలికారు. రైతు సంఘాలు దళిత సంఘాల నేతలు లోకేష్ ను కలిసి సంఘీభావం ప్రకటించాయి. యువగళం పాదయాత్రకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు పార్టీ నేతలు యాత్రలో పాల్గొంటున్నారు. కోనసీమ జిల్లా అంబాజీపేట నుంచి తెలుగుదేశం జనసేన నేతలు తరలి వెళ్లారు. వెంకటరాజు ఆయిల్ మిల్ నుంచి నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. తర్వాత రాజోలు ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాయి. దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు గ్రామీణ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కార్లలో రాజోలు బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో పొదలాడకు తరలి వెళ్లాయి. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో 100 బైకులు, 100 కార్లతో పొదలాడకు పయనమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో లోకేష్ కు సంఘీభావం తెలిపారు. మద్యం కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు తొందరపాటు చర్యలొద్దని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో చంద్రబాబు, కొల్లు రవీంద్రపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ పిటిషన్పై ఈ నెల 23న జరిగిన విచారణలో ఇరువైపులా వాదనలు ముగించిన న్యాయస్థానం మౌఖికంగా తెలిపిన వివరాలు రాతపూర్వకంగా కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లకు సూచిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. ఇవాళ ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేస్తూ తొందరపాటు చర్యలు వద్దని సిఐడిని హైకోర్టు ఆదేశించింది.